మా అఖిలాండేశ్వరి గారు మీ బాగు కోసం ఆలోచించి ఈ స్థలంలో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి దాన్ని డెవలప్ చేసి అందులో ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించడానికి ప్రణాళిక వేశారు. చప్పట్లో. భయ్యా నువ్వు చెప్పింది నిజమే భయ్యో. కాబట్టి ఇగో మీరు చేయాల్సిందల్లా ఒకటే, అఖిలాండేశ్వరి గారు బలపరిచిన ఈ భద్రాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలి. ఏమంటారు? అలాగే చేస్తాం, అలాగే చేస్తాం, అలాగే చేస్తాం, అలాగే చేస్తాం. అవును, అవును. ఇప్పుడు మన అఖిలాండేశ్వరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ అర్థమై ఉంటది కదా, ఈ కాంప్లెక్స్ ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని నా కొడుకు వినయ్ ని బెంగళూరు పంపిస్తా ఉండా. నా కొడుకు బిల్డింగ్ పనులు సామాన్లు అన్నీ అక్కడికెళ్ళి చక్కదిద్దుకుంటాడు. అట్టానే ఇక్కడ నా కూతురు దగ్గరుండి పర్యవేక్షిస్తాది. మీరు కేవలం భద్రాన్ని గెలిపించుకుంటే చాలు. ఏమంటారు? అలాగే చేస్తాం అమ్మా. అవును, అలాగే చేస్తాం. అవును, అలాగే చేస్తాం. మాకు నీళ్ల కులాలు ముఖ్యం కాదు, జీవితాలు జీతాలు ముఖ్యం. గెలిపించుకుంటాం, గెలిపించుకుంటాం, గెలిపించుకుంటాం. అవును, అలాగే చేస్తాం. ఇక మీదట మేమందరం మీ వెనకాలే ఉంటాం అమ్మగారు. తప్పులేదు. నేను మీకోసం కుళాయిలు వేయించిన, మా అత్త అఖిలాండేశ్వరి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టించిన, అంతా మీకోసమే. మీకు జరిగే మేలులో నేను వేలు పెట్టను. అందరూ కలిసి గంపగుత్తగా మా అత్త అఖిలాండేశ్వరి గుర్తుకే ఓటేయండి. అర్థమైంది కదా? అఖిలాండేశ్వరి గారి గుర్తుకే అఖిలాండేశ్వరి గారి గుర్తుకే అఖిలాండేశ్వరి గారి గుర్తుకే అఖిలాండేశ్వరి గారి గుర్తుకే అఖిలాండేశ్వరి గారి గుర్తుకే. వీడేంటి మమ్మీ సడన్ గా ప్లేట్ తిప్పేశాడు? వీడు మళ్ళీ ఏదో ఒక ఫిట్టింగ్ ప్లాన్ చేస్తున్నాడా? ప్లాన్ వేసేదానికి అవకాశం యాడుండదమ్మీ. మనం వేసిన ఎత్తుకి ఆడు ఎగరలేక ప్లేటు తిప్పేసినాడు.